Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే మనకి iOS 26.2.1 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి 0.1 అప్డేట్. నా iPhone 17 Pro Max లో అప్డేట్ సైజ్ చూసుకుంటే 838 MB అయితే ఉంది. అదే అప్డేట్ iPhone 12 లో చూసుకుంటే 520 MB అయితే ఉంది. మీరు యూస్ చేసే డివైస్ ని బట్టి అప్డేట్ సైజ్ అనేది వేరీ అవుతుంది. సో ఈ అప్డేట్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్, న్యూ బగ్ ఫిక్సెస్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చెక్ చేయొచ్చు. 26.2.1 అని చెప్పి ఉంటుంది. ఇక్కడ కింద డీటెయిల్స్ లో చూసుకుంటే దిస్ అప్డేట్ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ఎయిర్ ట్యాగ్ సెకండ్ జనరేషన్ అలాంగ్ విత్ బగ్ ఫిక్సెస్ అని చెప్పి ఉంది. సో యాపిల్ వాళ్ళు అయితే లాస్ట్ నైట్ అఫీషియల్ గా ఎయిర్ ట్యాగ్ 2 సెకండ్ జనరేషన్ అయితే రిలీజ్ చేశారు. డిజైన్ చూసుకుంటే మీకు ఫస్ట్ జనరేషన్ కి సెకండ్ జనరేషన్ కి బిగ్ డిఫరెన్స్ అయితే ఉండదు. సర్క్యులర్ ఎయిర్ ట్యాగ్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. సేమ్ ప్రైస్ 3790 రూపీస్ కి అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. అదే మీరు 4 ప్యాక్ పర్చేస్ చేశారనుకోండి 13,000 రూపీస్ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. సో ప్రైస్ దగ్గర ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మనకి కొన్ని ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. లైక్ అల్ట్రా వైడ్ బ్యాండ్, న్యూ అల్ట్రా వైడ్ బ్యాండ్ అయితే యూస్ చేస్తున్నారు. మనకి ఎయిర్ ట్యాగ్స్ లో అల్ట్రా వైడ్ చిప్ సెట్ ఉంటుంది అనమాట. సో ఇది iPhone 17, Apple Watch Series 11, Ultra Watch 2 and 3 లో యూస్ చేసి అల్ట్రా వైడ్ చిప్ అయితే యూస్ చేస్తున్నారు. ప్రెసిషన్ ఫైండింగ్ అనేది అక్యురేట్ గా ఉంటుంది అండ్ ఆల్సో రేంజ్ పెరుగుతుంది అనమాట. మీ ఎయిర్ ట్యాగ్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోయి ఉంటే మీరు అది ఇప్పటి నుంచి కొంచెం క్విక్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 50% ఫాస్ట్ గా ఫైండ్ అవుతుందని చెప్పి యాపిల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. టెస్ట్ చేసి చూడాల్సిందే. అండ్ ఆల్సో ఎయిర్ ట్యాగ్ లో న్యూ బ్లూటూత్ చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. దీనివల్ల మనకి రేంజ్ కూడా పెరుగుతుంది. అండ్ థర్డ్ న్యూ అప్గ్రేడ్ వచ్చేసి సౌండ్. ఇక్కడ సౌండ్ వస్తుంది కదా, దీనికన్నా 50% బెటర్ సౌండ్ అయితే మీకు ఎయిర్ ట్యాగ్ 2 లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ ఎయిర్ ట్యాగ్ 2, ఎయిర్ ట్యాగ్ 1 రెండు సేమ్ ప్రైస్ లో ఉంటాయి, రెండు సేమ్ డిజైన్ లో ఉంటాయి. యాపిల్ వెబ్సైట్ లో పర్చేస్ చేస్తే మీకు ఓన్లీ సెకండ్ జనరేషన్ మాత్రమే చూపిస్తుంది. కానీ అమెజాన్ లో పర్చేస్ చేస్తే మీకు ఫస్ట్ జనరేషన్ కూడా చూపిస్తుంది. మీకు డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే టైటిల్ లో ఎయిర్ ట్యాగ్ సెకండ్ జనరేషన్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయలేదు అనుకోండి, మీరు ఐటమ్ మీద ఇమేజ్ చూసి ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ చూస్తే సేమ్ ఉండొచ్చు, బట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎయిర్ ట్యాగ్ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఉంటుంది. ఈ అక్షరాలు అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఎయిర్ ట్యాగ్ 2 సెకండ్ జనరేషన్ లో మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి. ఎక్సెప్ట్ ఎయిర్ ట్యాగ్ అనే పదం తప్ప మిగతాదంతా క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి. ఇదైతే మీరు యాపిల్ వెబ్సైట్ లో అయితే ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్ లో పర్చేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని సెకండ్ జనరేషన్ లేటెస్ట్ వర్షన్ పర్చేస్ చేయాలి. అండ్ ఆల్సో ఈ ఎయిర్ ట్యాగ్ లో మనకి ప్రెసిషన్ ఫైండింగ్ ఫీచర్ ఉంటుంది కదా, ఇక్కడ ఫైండ్ మై లోకి వెళ్తే ఇక్కడ ప్రెసిషన్ ఫైండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా వస్తువు ఎక్కడుందనేది మనం ట్రాక్ చేయొచ్చు. యువర్ ఐటమ్ ఈస్ మూవింగ్ అని చెప్పి. ఈ ప్రెసిషన్ ఫైండింగ్ ఇప్పుడు దాకా మనకు ఓన్లీ ఐఫోన్స్ లోనే చూపిస్తుంది. బట్ యాపిల్ వాచెస్ సిరీస్ 9, సిరీస్ 10, సిరీస్ 11, అల్ట్రా 2 అండ్ అల్ట్రా 3 వాచెస్ లో కూడా ప్రెసిషన్ ఫైండింగ్ ఫీచర్ ని యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఎన్ని ఫీట్ లో ఉందో, ఎంత దూరంలో ఉందో కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ 26.1 అప్డేట్ అనేది మోస్ట్లీ ఈ ఎయిర్ ట్యాగ్ ఫీచర్స్ కోసం అప్డేట్ చేశారు. మీ దగ్గర యాపిల్ వాచ్ అండ్ ఐప్యాడ్ ఉంటే అక్కడ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఫ్యూ బగ్స్ అయితే ఫిక్స్ చేశామని చెప్తున్నారు, కానీ అవి ఏమి ఫిక్స్ చేశారనేది యాపిల్ వాళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సిన్స్ ఇది 0.1 అప్డేట్ కాబట్టి మీకు ఆల్రెడీ 26.2 లో ఉన్న మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి అంతే ఉండొచ్చు. చిన్న చిన్న బగ్ ఫిక్సెస్ అయితే రిజాల్వ్ అవుతాయి, కానీ మేజర్ ఇష్యూస్ అనేవి 0.1 అప్డేట్ లో అయితే రిజాల్వ్ అవ్వలేదు. మీ కనుక ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమైనా అప్లికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు క్రాష్ అవుతుంటే అలాంటి చిన్న చిన్న బగ్స్ అయితే రిజాల్వ్ చేశారు. అండ్ ఆల్సో ఆ కంట్రోల్ ఐకాన్స్ ఒక్కసారి కంట్రోల్ సెంటర్ లో పనిచేయవు. సో అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే రిజాల్వ్ అవుతాయి. హోమ్ కిట్ ఎవరైనా యూస్ చేస్తుంటే హోమ్ యాప్ లో మనకి హోమ్ యాక్సెసరీస్ యాడ్ చేసుకుని యూస్ చేసుకుంటూ ఉంటాము. ఈ అప్లికేషన్స్ లో ఉన్న బగ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా బ్యాటరీ కానీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మీకు 26.3 అప్డేట్ లో అయితే రిజాల్వ్ అవుతాయి. ఒకసారి బ్యాటరీ హెల్త్ అయితే చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూడొచ్చు నాదైతే 100% బ్యాటరీ ఉంది. నేనైతే నవంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. సైకిల్ కౌంట్ వచ్చేసి at 60. ఇది iPhone 17 Pro Max లో. అదే iPhone 16 Pro Max లో చూసుకుంటే లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్ 92% అయితే ఉంది. సైకిల్ కౌంట్ వచ్చేసి 385. ఇదైతే 2024 నవంబర్ నుంచి యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 1 year 2 months అయితే అవుతుంది. ఇంకా 92% బ్యాటరీ లైఫ్ అయితే మెయింటైన్ చేస్తుంది. అదే మీరు iPhone 12 లో చూసుకుంటే యాజ్ యూజువల్ గా 83% అయితే ఉంది. నాకైతే ఈ అప్డేట్ వల్ల అయితే బ్యాటరీ హెల్త్ అయితే ఏమీ అఫెక్ట్ అవ్వలేదు. 26.2 లో అయితే బ్యాటరీ లైఫ్ చాలా స్టేబుల్ గా ఉంది. నాకు ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ ఆన్ టైం మినిమం 6 hours ఉంటుంది. సో ఎటువంటి బ్యాటరీ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఈ అప్డేట్ అనేది మీరు ఆల్రెడీ 26.2 లో ఉంటే 26
26.1 అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎయిర్ ట్యాగ్ 2 పర్చేస్ చేసే ఆలోచనలో ఉంటే కూడా 26.2.1 అప్డేట్ చేసుకోండి. లేదు నేను iOS 18 లో ఉన్నాను, iOS 26.1 లో ఉన్నాను, 26.2.1 అప్డేట్ చేసుకోవాలా అని అడిగితే కనుక ఇట్స్ నాట్ మ్యాండటరీ. మీరు 26.3 కోసం వెయిట్ చేయొచ్చు. ఓల్డర్ వర్షన్లో ఏదైనా సెక్యూరిటీ గ్లిచెస్ ఉంటే అవి లేటెస్ట్ వర్షన్లో అయితే రిజాల్వ్ అవుతాయి. సో అప్ టు డేట్ ఉండటంలో అయితే తప్పులేదు. ఇప్పుడు ఒకసారి మనం సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, హౌ టు కనెక్ట్ ఎయిర్పాడ్స్ టు ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పి అడుగుతున్నారు. ఎయిర్పాడ్స్ అయితే మనకి ఆండ్రాయిడ్ కూడా సపోర్ట్ చేస్తుంది, కాకపోతే సాంగ్స్ అయితే వినగలరు కానీ స్పెషల్ ఆడియో ఫీచర్స్ అయితే పనిచేయవు. ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేయడం వెరీ ఈజీ. ఎయిర్పాడ్స్ కి బ్యాక్ సైడ్ మనకి పేరింగ్ బటన్ అయితే ఉంటుంది. సో అది ఓపెన్ చేసి ఈ పేరింగ్ బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఈ 2 లైట్స్ బ్లింక్ అయ్యేటప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్లూటూత్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎయిర్పాడ్స్ అనేవి చూపిస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, SS ఎయిర్పాడ్స్ ప్రో అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్ కి ఎయిర్పాడ్స్ అయితే కనెక్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి iPhone 15 లో iOS 26.2 అప్డేట్ చేస్తే ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ ఉంటాయా? 26.2 నా ఫోనుల్లో అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు, బ్యాటరీ ఇష్యూస్ అయితే అసలు లేవు. సో నేను ఆల్రెడీ కమ్యూనిటీలో మన సబ్స్క్రైబర్స్ ఒపీనియన్ ఏంటి అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పోస్ట్ లో టోటల్ 900 పీపుల్ అయితే ఓట్ చేశారు. దాంట్లో 54% సాఫ్ట్వేర్ ఇస్ గుడ్ ఓవరాల్ అని చెప్పి ఉంది. 23% బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మీరు యూస్ చేసే డివైస్ ని బట్టి పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ప్రతి ఫోన్ కి అప్డేట్ అనేది ఒకేలాగా రియాక్ట్ అవ్వదు. సో నేనైతే లేటెస్ట్ వర్షన్స్ ని అప్డేట్ చేసుకోమని చెప్తాను. ఎందుకు అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్ కి ఉండకూడదు. ఎందుకంటే మన ఫోన్ లో పర్సనల్ డేటా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే అప్డేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. లేదు మీరు 26.3 కోసం వెయిట్ చేస్తాను అంటే వెయిట్ చేయొచ్చు. iOS 26.3 అప్డేట్ మనకి ఫెబ్ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ రాబోతుంది. ఇట్స్ వెరీ క్లోజ్ అండ్ ఆల్సో 26.2 కన్నా బెటర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ వీక్స్ బ్యాక్ యాపిల్ వాళ్ళు యాపిల్ క్రియేటివ్ స్టూడియో అని చెప్పి ఒక న్యూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే రిలీజ్ చేశారు. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో మనకి ఫైనల్ కట్ ప్రో, లాజిక్ ప్రో, పిక్సెల్ మీటర్ ప్రో, ప్రీమియం వర్షన్స్ ఆఫ్ కీనోట్, పేజెస్ అండ్ నెంబర్స్ అండ్ ప్రీఫామ్ ఇలాంటి అప్లికేషన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇండియాలో కూడా లాంచ్ అయింది. మంత్లీ పే చేస్తే 400 రూపీస్ ఉంటుంది. అదే ఇయర్లీ పే చేస్తే 4000 రూపీస్ ఉంటుంది. యుఎస్ లో కంపేర్ చేసుకుంటే ఇండియాలో బెటర్ ప్రైసింగ్ అయితే అవైలబుల్ గా ఉంది. యుఎస్ లో వచ్చేసి $13 పర్ మంత్ ఉంది. ఇయర్లీ అయితే $130. ఈ ప్లాన్స్ అన్ని మీరు మీ యాపిల్ అకౌంట్ లో ఉండే మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకళ్ళు పర్చేస్ చేస్తే 6 మెంబర్స్ దాకా యూస్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ అన్ని ఎవరికి యూస్ఫుల్ గా ఉంటాయి అంటే క్రియేటర్స్ కి, షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి, సినిమాలు తీసే వాళ్ళకి, వీడియోస్ ఎడిట్ చేసే వాళ్ళకి ఉపయోగం. మిగతా వాళ్ళకి పెద్ద యూస్ఫుల్ గా అయితే ఉండవు. ఈ అప్లికేషన్స్ అన్ని మనకి మ్యాక్బుక్ లో 1 టైం ఫీగా కూడా అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఒక్కసారి పే చేస్తే చాలు, లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అండ్ 1 టైం ఫీ రెండు సపరేట్ అనమాట. మీరు ఆల్రెడీ ఫైనల్ కట్ ప్రో ఫుల్ ప్రైస్ పెట్టి పే చేశారనుకోండి, ఫుల్ ప్రైస్ ఆఫ్ ఫైనల్ కట్ ప్రో ఇస్ 30,000 రూపీస్. ఒక్కసారి మీరు 30,000 రూపీస్ పెట్టి ఫైనల్ కట్ ప్రో కనుక పర్చేస్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. 30,000 రూపీస్ ఒక సాఫ్ట్వేర్ కి పెట్టలేను నేను, అంత ఎక్స్పెన్సివ్ అనుకుంటే అప్పుడు మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 400 రూపీస్. సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుందంటే ఒక 6 మంత్స్ వరకు నాకు ఈ సాఫ్ట్వేర్ ఉంటే చాలు, తర్వాత అవసరం లేదు అనుకుంటే సబ్స్క్రిప్షన్ బేస్ ఇస్ ద బెస్ట్. లేదు నేను ఎప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తూనే ఉంటాను, వీడియోస్ తీస్తూనే ఉంటాను, నాకు ఒక పెద్ద ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ రన్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అనుకుంటే మీకు అప్పుడు 30,000 రూపీస్ వర్త్ అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూస్. చాలా ఏఐ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఈ ఏఐ ఫీచర్స్ అనేవి 1 టైం పర్చేస్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో సబ్స్క్రిప్షన్ ద్వారా పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ కీనోట్, నెంబర్స్ అని చెప్పి, ఫ్రీ ఫామ్ అని చెప్పి కొన్ని ఫ్రీ యాప్స్ కూడా క్రియేటివ్ స్టూడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అంటే మీరు సబ్స్క్రిప్షన్ పెట్టి పర్చేస్ చేసినప్పుడు కీనోట్ అండ్ నెంబర్స్ యాప్ లో అడిషనల్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్. ఈ ఏఐ ఫీచర్స్ ఫ్రీ అప్లికేషన్ లో ఉండవు. మీ క్రియేటివ్ స్టూడియో సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే ఈ ఫైనల్ కట్ ప్రో, లాజిక్ ప్రో, పిక్సెల్ మీటర్ ప్రో ఈ ఫీచర్స్ అన్ని మనకి ఐప్యాడ్ లో కూడా పనిచేస్తాయి. 1 టైం పర్చేస్ కనుక మీరు చేశారనుకోండి, ఈ పిక్సెల్ మీటర్ ప్రో అయితే మీకు ఐప్యాడ్ లో అవైలబుల్ గా ఉండదు. మ్యాక్బుక్ లోనూ పర్చేస్ చేయాలి, ఐప్యాడ్ లోనూ పర్చేస్ చేయాలి. అదే సబ్స్క్రిప్షన్ బేస్ లో అయితే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు, ఐప్యాడ్ అండ్ మ్యాక్బుక్ రెండిట్లోనూ యూస్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి మాత్రం మీకు 1 టైం పర్చేస్ ఈజ్ మోర్ బెనిఫిట్. ఒకేసారి పే చేస్తాం, దట్స్ ఇట్. వీటి మీద ఫుల్ డీటెయిల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.